నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. భారత్ వాటర్ సర్జికల్ స్ట్రైక్, పాకిస్తాన్ బిలబిల. రక్తం ప్రవహిస్తే నీళ్లు ఆగిపోతాయి. మోడీ మాస్టర్ స్ట్రోక్. ఇండస్ బాంబ్ ఇస్లామాబాద్ కేల్ కథం. సంచలనం రేపుతున్న అంశం. పాకిస్తాన్కి మరొక్కసారి గట్టిగా ఇచ్చింది భారత్. ఇది కేవలం నీటి యుద్ధం కాదు, తుపాకీ గుండు కంటే శక్తివంతమైన ఒక అంతర్జాతీయ వ్యూహం. సరిహద్దుల్లో తుపాకులు కట్టించలేదు, యుద్ధ విమానాలు గాల్లోకి లేవలేదు, కానీ శత్రు దేశం గుండెల్లో వణుకు మాత్రం మొదలైంది. ఒకే ఒక్క సంతకం, ఒకే ఒక్క నిర్ణయం, దశాబ్దాలుగా సాగుతున్న ఒక అంతర్జాతీయ ఒప్పందానికి భారత్ బ్రేక్ వేసింది. అంతే, అటు ఇస్లామాబాద్ ఒక్కసారిగా అంధకారంలోకి కూరుకుపోయింది. సింధు నది జలాలపై భారత్ తీసుకున్న ఆ సంచలన నిర్ణయం ప్రపంచాన్ని ఎలా కుదిపేస్తుంది, పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై ఎందుకు లబోదీపం అంటుంది, ఈ జియోపొలిటికల్ థ్రిల్లర్ వార్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తేదీ జూన్ 30, 2026. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్. అక్కడ ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. సదస్సు పేరు వినడానికి చాలా పద్ధతిగా ఉంది, కానీ లోపల మాత్రం పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. శాశ్వత చట్టపరమైన సింధు జలాల ఒప్పందం అనే శీర్షికతో నిర్వహించిన ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు మోకరిల్లి ఏడుస్తుంది. కాపాడండి, మమ్మల్ని రక్షించండి, భారత్ మా గొంతు నొక్కుతుంది అంటూ అంతర్జాతీయ సమాజం ముందు కాళ్ల బేరానికి వస్తుంది. ఒకవేళ ఈ సింధు జలాల ఒప్పందం విఫలమైతే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఏ అంతర్జాతీయ వ్యవస్థ కూడా సురక్షితంగా ఉండదు అంటూ ప్రపంచ దేశాలను భయపెట్టే నీచమైన ప్రయత్నానికి తెరలేపింది పాకిస్తాన్. కానీ అసలు కథ ఇక్కడే ప్రారంభం కాలేదు. దీని వెనుక ఒక రక్తపు మరకం ఉంది, ఒక దేశ ప్రతీకారము ఉంది. అవును, రక్తం నీరు కలిసి ప్రవహించలేవు. ఈ ఒక్క మాట చాలు శత్రువు గుండెల్లో సోలంగా దిగడానికి. 2025 ఏప్రిల్ నెల జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ప్రాంతం పచ్చటి ప్రకృతితో ప్రశాంతంగా ఉంది. కానీ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఆ ప్రశాంతతను చిన్నాభిన్నం చేశారు. విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం రక్తం మరిగింది. ఈసారి కేవలం సరిహద్దుల్లో కాల్పులు జరిపితే సరిపోదని ఢిల్లీ పీఠం భావించింది. ఉగ్రవాదానికి అంతర్జాతీయ జల ఒప్పందానికి ముడిపెడుతూ సరికొత్త వ్యూహాన్ని రచించింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ అత్యంత కఠినమైన, పాకిస్తాన్కు షాక్ ఇచ్చేలా ఊహించిన నిర్ణయాన్ని ప్రకటించింది. 1960 నుంచి కొనసాగుతున్న సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత్ బాంబు పేర్చింది. ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. సరిహద్దుల్లో అమాయక భారతీయుల రక్తం ప్రవహించినప్పుడు పాకిస్తాన్కు సింధు నది నీళ్లు ఎలా ఇస్తాం, రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అని ఢిల్లీ గర్జించింది. అంతేకాదు, పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ ప్రాజెక్టుల పనులను యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేసింది. ఇన్నాళ్ళు పాకిస్తాన్ వైపు సాఫీగా సాగిన నీటి ప్రవాహానికి భారత్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం అడ్డుకట్ట వేయడం ప్రారంభించింది. ఒక్కసారి ఊహించుకోండి, 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఒప్పందంగా దీనికి పేరుంది. ఎందుకంటే భారత్ పాక్ మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ ఒప్పందం మాత్రం ఆగలేదు. కానీ ఎప్పుడైతే భారత్ ఈ ఒప్పందాన్ని తాత్కాలికంగా హోల్డ్లో పెట్టిందో అప్పుడే పాకిస్తాన్ పతనం మొదలైంది. ఎందుకంటే పాకిస్తాన్ వ్యవసాయం, అక్కడ విద్యుత్ ఉత్పత్తి అంతా ఈ సింధు నదిపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు ఆ నది నీటి సమాచారం అందక పాక్ కొట్టుమిట్టాడుతుంది. భారత్ కేవలం నీటిని ఆపడం లేదు, అంతకంటే ప్రమాదకరమైన ఆయుధాన్ని ప్రయోగించింది. అదే హైడ్రోలాజికల్ డేటా. అంటే నదుల్లోని నీటి పరిమాణానికి సంబంధించిన కీలకమైన జల సంబంధ సమాచారాన్ని పాక్కు అందకుండా నిలిపివేసింది. ఏ రోజు ఎంత నీరు వస్తుంది, ఏ డ్యామ్ నుంచి ఎంత నీరు విడుదలవుతుంది అనే సమాచారం లేకపోవడంతో పాకిస్తాన్ అంధకారంలో పడిపోయింది. నదుల్లో ఎంత నీరు ఉందో తెలియక, ఎప్పుడు వరదలు వస్తాయో అర్థం కాక పాక్ ఇరిగేషన్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఆర్థికంగా ఇప్పటికే చితికిపోయిన పాకిస్తాన్ ఈ నీటి దెబ్బకు కోలుకోలేని స్థితికి చేరుకుంది. విచిత్రం ఏంటంటే ఈ సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి పాకిస్తాన్ ఇప్పుడు అకస్మాత్తుగా ఇస్లాం పూర్వ చరిత్రను తవ్వుతుంది. సింధు లోయ నాగరికత అసలు మాదే, కాబట్టి ఆ నదిపై హక్కు మాదే అంటూ అంతర్జాతీయంగా కొత్త డ్రామాలకు తెరలేపింది. ఇక ఇస్లామాబాద్ వేదికగా జరిగిన సదస్సులో పాక్ పాలకుల మాటల్లో ఆ భయం స్పష్టంగా కనిపిస్తుంది.
పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ప్రపంచ దేశాల ముందు గోడు వెళ్లబోసుకున్నారు. ఉమ్మడి జలాలను ఎన్నడూ ఆయుధాలుగా మార్చకూడదని, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ప్రాంతీయ శాంతికి ముప్పు వాటిల్లుతుందని ట్విట్టర్ వేదికగా అంతర్జాతీయ సదస్సులోనూ హెచ్చరికలు జారీ చేశారు. అంటే భారత్ తీసుకున్న ఈ నిర్ణయం వారిని ఏ స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ఇట్టే అర్థమవుతుంది. ఇక పాక్ నేతల భయం అక్కడితో ఆగలేదు. ఆ దేశ సెనేటర్ ముషాదిక్ మాలిక్ అయితే ఒక అడుగు ముందుకు వేసి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. భారత్ పేరు ఎత్తడానికి కూడా భయపడుతూనే ఒక శక్తివంతమైన దేశం ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలను నిలిపివేస్తే వాటికి విలువేముంటుందని ప్రశ్నించారు. చరిత్రలో ఇటువంటి ఏకపక్ష వైఖరిలే జాతి నిర్మూలనకు దారి తీశాయంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలకు తెగబడ్డారు. అంటే నీళ్లు లేకపోతే పాకిస్తాన్ అనే జాతి నిర్మూలన అయిపోతుందనే భయం వారి మాటల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. కానీ భారతదేశం మాత్రం తన వైఖరిని చాలా స్పష్టంగా కరాఖండిగా కొండ బద్దలు కొడుతుంది. భారత్ డిప్లొమసీ ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది. పాకిస్తాన్ అంతర్జాతీయ కోర్టులకు వెళ్ళిన, ప్రపంచ దేశాల ముందు మోకరిల్లిన భారత్ వెనక్కి తగ్గడం లేదు. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ పూర్తిగా స్వస్తి పలకాలి. ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా తుడిచిపెట్టాలి. అంతవరకు సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని న్యూఢిల్లీ తేల్చి చెప్పింది. పాకిస్తాన్ చర్చలు కావాలని కోరుకుంటుంది, కానీ భారత్ మాత్రం చర్యలు కావాలని డిమాండ్ చేస్తుంది. ప్రపంచ రాజకీయాల్లో ఇదొక సరికొత్త అధ్యాయం. యుద్ధ ట్యాంకులు, మిస్సైళ్లతోనే కాదు, నదుల ప్రవాహంతోనూ శత్రు దేశాన్ని లొంగ తీసుకోవచ్చని భారత్ ఇప్పుడు నిరూపించింది. ఒకవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, మరోవైపు భారత్ నీళ్లతో పంటలు పండించుకుంటామంటే కుదరదని స్పష్టం చేసింది. మరి అంతర్జాతీయ సమాజం ముందు మోకరిల్లుతున్న పాకిస్తాన్ ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటుందా, లేదా ఈ నీటి సంక్షోభంలో కొట్టుకుపోతుందా అన్నది వాళ్ళు ఆలోచనలు పెట్టి ఉంటుంది. ఇది కేవలం భారత్ తీసుకున్న తాత్కాలిక నిర్ణయం మాత్రమే కాదు, పాకిస్తాన్ ఉగ్రవాద వైఖరిపై భారత్ సంధించిన వాటర్ బాంబ్. శత్రువు రూట్ మార్చే వరకు భారత్ తన రూట్ మార్చే ప్రసక్తే లేదని స్పష్టమవుతుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.